మ్యామ్ మన పేషెంట్స్కి ట్యూబ్ టెస్ట్ రికమెండ్ చేస్తాం కదా, అది ఎలా యూజ్ అవుతుంది, ఎందుకు ఇంపార్టెంట్ అది? యాక్చువల్లీ ఫీమేల్లో 2 ట్యూబ్స్ ఉంటుంది మా. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంటేనే న్యాచురల్గా అయినా IUI ద్వారా అయినా ప్రెగ్నెన్సీ వస్తుంది. అట్లీస్ట్ 1 ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి. ట్యూబ్ టెస్ట్ ద్వారా మనకు ఆ పేటెన్సీ తెరిచి ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఫీమేల్లో ఓవరీస్ అండ్ యూట్రస్ ఎంత ఇంపార్టెంటో ట్యూబ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలి అంటే ట్యూబ్స్ 2 పేటెంట్ ఉండాలి. అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అన్న పేటెంట్ ఉండాలి. ఈవెన్ ఫర్ IUI కూడా ట్యూబ్ పేటెంట్ ఉంటేనే IUI సక్సెస్ రేట్ ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ కాంట్రాఇండికేటెడ్. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంది అంటే దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఈస్ IVF. ట్యూబ్ టెస్ట్ అనేది HSG ద్వారా తెలుస్తుంది. ఒకటి చేస్తాము, ఇంకొకటి SIS సెరైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, అది స్కాన్ ద్వారా తెలుస్తుంది. ఇన్ కేస్ ట్యూబ్స్ బ్లాక్ ఉంది అంటే హిస్ట్రోస్కోప్ అండ్ ల్యాబ్ కంబైన్డ్ ద్వారా ఓపెన్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ అది కూడా ఫెయిల్ అయింది అంటే లాస్ట్ ఆప్షన్ ఈస్ IVF. ఓకే.